పాకిస్తాన్లో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. బలూచిస్తాన్లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు పర్వత ప్రాంతంలో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 40 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. షేరానీ జిల్లా ధనాసర్ ప్రాంతం మీదుగా ఖైబర్ పంక్తుక్వా వైపు వెళ్తున్న ప్రయాణికుల బస్సు పర్వత ప్రాంతంలో ఒక్కసారిగా అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. క్వెటా నుంచి పెషావర్కు బయలుదేరిన ఈ బస్సులో ప్రమాద సమయంలో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రమాదంలో 40 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 8 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట 36 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సులో మార్గ మధ్యలో మరో బస్సు చెడిపోవడంతో అదనపు ప్రయాణికులను ఎక్కించినట్లుగా అధికారులు వెల్లడించారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండడం, డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే బస్సు నియంత్రణ కోల్పోయినట్లుగా భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ని చేపట్టాయి. క్షతగాత్రులను జోబ్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుఖ్తి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన ఆయన ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. పాకిస్తాన్లో జరిగిన ఈ ఘోర ప్రమాదం మరోసారి రోడ్డు భద్రత మీద ప్రశ్నలు లేవనెత్తుతోంది. అతివేగం, ఓవర్లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా భావిస్తున్న అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.